స్తోత్రం తండ్రి, వందనాలు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం ప్రభువా మాతో ఏం మాట్లాడదలుచుకున్నావో నాతో మాతో అందరితో కూడా తండ్రి నాయన నువ్వు మాట్లాడి ప్రభువా తండ్రి మమ్మల్ని నేత్రాలను వెలిగించి ప్రభువా తండ్రి మాలో తండ్రి నాయన నువ్వు నివాసం ఉండే విధముగా మా జీవితాలు మార్చమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చే ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన ఆకర్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవు రక్షణ కలుగు చేయనట్లుగా దేవుడు వచ్చి రక్షణ కలుగు చేయడమే కాకుండా వెలుగుగా ఉన్నట్లుగా ఇక్కడ చెప్పబడింది. లోక సువార్తలో కూడా 2:11 నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు, ఆయనే క్రీస్తు ప్రభువు. దేవుడు వాగ్దానాలు ప్రవచనములు అన్నీ కూడా నెరవేర్పు జరిగినట్లుగా మా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అపోస్తలుల కార్యంలో కూడా మరొకరి యందు రక్షణ లేదు, మనము రక్షణ పొందదగిన అపోస్తలుల కార్యములు మరొకరి యందు రక్షణ లేదు, మనము రక్షణ పొందదగిన నామము ఆకాశము నుండి మనుషులలో ఇయ్యబడింది మరి ఏదీ లేదు. అలాగే కీర్తనలో 138 చూస్తే ఆయనే ఇమ్మానుయేలును దాని సమస్త దోషముల నుండి మోచించును. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు మన గురించి లోక పాపాన్ని మోసుకొని గొర్రె పిల్లవలే వచ్చి మన పాప భారమునంతని కూడా తీసుకొని, అయితే ఏది కూడా మన దగ్గర నుంచి ఆశించుకుంటా మనము ఎలాగా జీవించాలో అతను రూపంగా చూపించి అతని పుట్టుక ద్వారా నుండి అతను ఎలాగ స్వభావం కలిగి ఉన్నాడో మన పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడింది. అయితే తను చేసిన సూచక్రియలేంటి, అద్భుతాలేంటి, పాప క్షమాపణలేంటి, స్వస్థతలేంటి, తర్వాత నిత్యరాజ్యం ఏమిటి అన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడ్డాయి. మనం చదివే కొలది అందులోని సారాంశాలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఒక పాపి రక్షింపబడాలి అంటే ఆ పాపాన్ని రక్షించి తప్పించగల దేవుడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ డిసెంబర్ నెలలోని యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఎంతో ఘనముగా దేశాల్లోనే చేసుకుంటారు. అలాగే మన దేశంలో కూడా చాలా ప్రజలు
చాలా ఘనముగా సంఘాల్లోనేంటి ఇంట్లోనేంటి చేసుకుంటారు. అయితే ఈ నెల అంతా కూడా ఎంతో సంతోషభరితంగా ప్రతి గృహంలో కూడా స్టార్ని పెట్టుకొని అతని పుట్టుకను తెలియజేస్తూ ఉంటారు ప్రతి కుటుంబం కూడాను. అట్టి రీతిగా మనం కూడా ప్రతిదీ దేవుని పోలి మనం దేవుడు ఎలా జీవించాడో అట్టి రీతిగా చేసుకుంటూ మన పాపాన్ని విడిచిపెట్టి దేవుడి యందు మనం ఎంతో నమ్మకముగా ఉండినట్లుగా మన జీవితాలను చూసుకోవాలి. అలాగే అతను భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరిని శత్రువులుగా చూడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి మీద కోపపడినట్లు లేదు. అందరినీ కూడా క్షమించుకుంటూ అందరినీ కూడా స్వస్థపరుస్తూ తనకి విరోధముగా ఉన్న వారిని కూడా వాళ్ళు ఏం చేయుచున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించమని చెప్పి ఉన్నారే తప్ప ఎవరిని కూడా శిక్షించినట్లు ఎక్కడా లేదు. దేవుడి కృపను బట్టి దేవుని పోలి మన జీవితాలు ఉంచుకున్నప్పుడు మనం కూడా అట్టి స్వభావాన్ని ధరించుకొని మన జీవితాలను సాగించినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాము. తర్వాత ఇదే మన జీవితము కాదు కానీ మనకొక నిత్యరాజ్యం అనేది ఒకటి ఉందని పరిశుద్ధ గ్రంథము ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. మీకు వీలైతే మాత్రం వింటున్న ప్రజలు కూడా, వింటున్న స్నేహితులు, వింటున్న ఎవరైనా కూడా పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి చదువుదామన్న ఆలోచన కలిగి కనీసం కొత్త నిబంధనైనా చదువుటకు మనసు పెట్టి ఒక్కసారి చదవండి. మీకు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచారు, తిరిగి లేచిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీరు కూడా ధ్యానించండి. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. వందనాలు ప్రభువా. మా గురించి ఎంతగానో నువ్వు తండ్రి నాయన యేసయ్యా ప్రేమించి ఉన్నావు ప్రభువా. ఈ ప్రజలను ప్రేమించి ప్రభువా తండ్రి మానవునిగా అయ్యా భూమిపైకి వచ్చి ప్రభువా మా వలే ప్రభువా జీవించి ప్రభువా అయ్యా మా కష్టం ఏమిటో చూసి ప్రభువా ఆ కష్టాన్ని భరించి ప్రభువా అయ్యా తండ్రి ఆ కష్టంలో మేము జీవించకూడదని ప్రభువా నువ్వు తండ్రి నాయన ఎంతగానో శ్రమించి ఉన్నావు అయ్యా. ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి ఉన్నావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ దీవుల్ని ఎప్పుడు మాపై కొమ్మరిస్తున్నందుకు ప్రభువా. దేవానికి కోట్లాది స్తుతి స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్యా అనారోగ్యాలతో బాధపడుతున్నవన్నీ అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరణ పడకల మీద ఐసీలో ఉన్న వాళ్ళని అయ్యా నీ గాయపడ్డ హస్తముతో అయ్యా తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఎందరో పడిపోయి ఇంకా లేవలేమనుకున్న జీవితాన్ని ప్రభువా లేవనెత్తే దేవుడి వైపు తిరుగుటకు సహాయం చేయండి. వాళ్ళ జీవితాలు స్థిరపడుటకు నీ కృప దయచేయండి ప్రభువా. చంటి బిడ్డల మొదలుకొని యేసయ్యా అయ్యా తండ్రి నాయన వృద్ధుల వరకు ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి. యేసయ్యా నీకు వందనాలు. యవ్వనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలమందు ప్రభువా అయ్యా తండ్రి నాయన ఫోన్లని తాగుడని ప్రభువా వ్యభిచారమని దొంగతనమని ప్రభువా అయ్యా తండ్రి లోక పాపంలో జీవిస్తున్న ప్రతి బిడ్డని కూడా ప్రభువా అయ్యా యేసయ్యా నువ్వు పేరు పెట్టి పిలుచుకోండి అయ్యా. నీ వైపు తిప్పుకోండి ప్రభువా అయ్యా తండ్రి నాయన యవ్వన కాలము తండ్రి నాయన వాళ్ళ తండ్రి జీవితాల్ని పాడు చేసుకోకుండా ప్రభువా భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దుకున్నట్టుకు నీ కృప దయచేయండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకే కోట్లాది స్తుతి స్తోత్రములు ప్రభువా అయ్యా తండ్రి నాయన ఉద్యోగాలు రాక ప్రభువా ఎందరైతే తండ్రి ఎదురు చూస్తున్నారో అయ్యా, ఎందరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అయ్యా వాళ్ళందరికీ ప్రభువా మంచి ఉద్యోగాలు రావటకు సహాయం చేసి నడిపించండి అయ్యా తండ్రి. నీకు వందనాలు. ప్రమోషన్ రావటకు నీ కృప దయచేయండి అయ్యా. జీతాలు పెరుగుటకు నీ కృప దయచేయండి ప్రభువా అయ్యా తండ్రి నాయన దేశాన్ని, దేశ పాలకుల్ని అయ్యా తండ్రి, దేశ ప్రజల్ని అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నువ్వే కాచి కాపాడండి అయ్యా. సంపద పాడి పంటల ప్రభువా సమృద్ధితో నింపబట్టుకుని కృప దయచేయండి. నీకు వందనాలయ్యా దేవా.
నువ్వే మమ్మల్ని కనికరించగల దేవుడివి. నీ కనికరములో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.